చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెడతానే నాకు ఆశ అనేది చచ్చిపోయింది. అయితే మళ్ళీ వైసీపీనే వస్తుంది. ఇప్పుడే వీళ్ళు బాధలు పెడుతున్నారు, మళ్ళీ బాధలు వస్తాయని మనం ఇంట్లో వండుకుంటే వంటనే మనం 1 గంట సేపు 2 గంటల సేపు వెయిట్ చేయాలి అప్పుడప్పుడు తినడానికి. ఇది రాష్ట్రం కదమ్మా, ఒకరా ఇద్దరా ఎంతమంది? మీ పేరు? నా పేరు ప్రమీలాదేవి అమ్మా. ఎక్కడి నుండి వచ్చారమ్మా జనవాణి అనే కార్యక్రమానికి? కడప జిల్లా నుంచి వచ్చినమ్మా, ప్రొద్దుటూరు నుంచి. ఎందుకమ్మా అంత దూరం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? చేస్తారనే నమ్మకంతోనే వచ్చినాము. అయినా మన చంద్రబాబు నాయుడు గారు మైదుకూరుకు వచ్చినారు. అక్కడ నేనేం చెప్పుకోలేకపోయినా, ఈడ ఏమంటే ఆడ సమస్య మాకు పోలీసులే న్యాయం చేయలే. పోలీసులే తల్లి. 1 టౌన్ సిఐ గారు చాలా బాధ పెడతాను. ఇది మాకు పోయిన ప్రభుత్వం నుంచి జరుగుతూనే ఉంది. 10 సంవత్సరాల నుంచి, అంటే పోయిన 5 సంవత్సరాల నుంచి మేము అయితే మేము చేసినాము. వేరే వాడిని నమ్మి మా ఆస్తి పెట్టి డబ్బులు వాడు తీసుకొని పారిపోయినాడు. మేమైతే డబ్బులు కడతామన్నాం. వాళ్ళు ముగ్గురు కలిసి 23 లక్షలు పెట్టుకున్నారు మా ఇంటిని. నాకు తెలియకుండా 23 లక్షలకు పెట్టుకొని మా ఆయన చేత సంతకం పెట్టించుకొని ఇప్పుడు 70 లక్షలు చేసే ఇండ్లును ఆక్రమించాలని ట్రై చేస్తున్నారు. నాకు ఇండ్లు లేదు. పోయిన సెప్టెంబర్ 5వ తేదీ బయటికి వచ్చిన అప్పటి నుంచి బయటే తిరుగుతాను. మరి అంత దూరం నుంచి మీరు ఇక్కడ వరకు వచ్చారు కదమ్మా జనవాణి అనే కార్యక్రమానికి. మరి పవన్ కళ్యాణ్ గారు మీ సమస్య అనేది తీరుస్తారని నమ్మకం ఉందా? నమ్మకం ఉందిమ్మా, నమ్మకం ఉంది. ప్రామిస్గా నేను చెప్తానా. చంద్రబాబు నాయుడు గారు, నేను నిజం చెప్తానమ్మా, కాణిపాకం విఘ్నేశ్వరి మీద ఒట్టేసి చెప్తానా, చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెడతానే నాకు ఆశ అనేది చచ్చిపోయింది. అయితే మళ్ళీ వైసీపీనే వస్తుంది. ఇప్పుడే వీళ్ళు బాధలు పెడుతున్నారు, మళ్ళీ బాధలు వస్తాయని రోజు 1 గంట సేపు కదలకుండా నేను ఒకే ప్లేసు ఒకే టైంలో కూర్చొని నేను సాయిబాబాకు నేను పూజ చేసిన. చంద్రబాబు గారు బయటికి రావాలా, పవన్ కళ్యాణ్ గారు మా సైడు పోటీ చేయలే. పవన్ కళ్యాణ్ గారు నాకు రాజకీయంగా ఏం తెలియదు. పవన్ కళ్యాణ్ గారు గెలవాలి, తర్వాత చంద్రబాబు గారు జైలు నుంచి బయటికి రావాలి. వీళ్ళిద్దరికి నాకు వచ్చినారంటే నా సమస్య తీరుతుంది. నా చిన్న సమస్య నాది, కానీ నేను అంత పెద్ద ఇది చేసుకున్నా. ఆయన జైల్లో నుంచి బాబా నాకు ఏం చేస్తావో ఏమో, ఆయన జైలు నుంచి బయటికి రావాలి, నా సమస్య తీరాలి అని. ఎందుకమ్మా గత 5 సంవత్సరాల్లో మరి వాళ్ళు బాగానే చేసాము, అన్ని మంచి పనులు లేదమ్మా, ఏమీ చేయలే తల్లి. ఏం చేసినారమ్మా? అభివృద్ధి అనేది ఎక్కడ జరిగింది? అభివృద్ధి ఎక్కడ జరిగింది అమ్మా? అది ఎన్ని స్కూల్లో డబ్బులు అమ్మఒడే వాళ్ళు మాకు పిల్లలు పెద్ద పిల్లలు అయినారు, మాకు అమ్మఒడి రాదు. మేము ఒక ఆటో వాళ్ళకు మేము హెల్ప్ చేస్తున్నాం, వాళ్ళకు మాకైతే ఏమీ హెల్ప్ జరగలే. హెల్ప్ జరగకుండా మా ప్రభుత్వం నుంచి మనమే కోరకూడదు డబ్బులు కావాలని. కానీ వాళ్ళు అక్కడ లోకల్గా పెట్టే బాధలు పెట్టకూడదు మా రాజకీయంగా. ఇప్పుడు జగన్ చెప్పి మేము ఫలానా పార్టీలో ఉండాము అని వాళ్ళ తరఫున మేము మాట్లాడకపోతే, వాళ్ళ దగ్గరికి మేము పోకపోతే మమ్మల్ని బాధలు పెడతారా? కానీ ఇదే రౌడీ పరిపాలన, ఇదే హింసల పరిపాలన అంటున్నారు కదమ్మా, ప్రజల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు అని అంటున్నారు కదా. లేదు, నిన్న మైదుకూరులో లోకేష్ బాబును డిప్యూటీ సీఎం చేయాలని తెలుగుదేశం నాయకులు అన్నారు. అయితే నేనేం వైసీపీ ఏం కాదు, నేను తెలుగుదేశమే. ఆ మాట అంటేనే నాకు భలే బాధ అనిపించింది. నేను అక్కడే ఉండా స్టేజీ దగ్గరనే, కానీ గట్టిగా నేను అడిచిన. ఎవరిని చూసి మేము ఓట్లేసినమ్మా? ఎవరిని చూసి? మేము చంద్రబాబు నాయుడు గారు కరెక్టు, కానీ ఆయనను చెప్పుకొని బ్రతికే నాయకులు ఏం కరెక్ట్ కాదమ్మా. ఎందుకంటారమ్మా డిప్యూటీ సీఎంను లోకేష్ బాబుని చేయాలని? ఎందుకంటారు? అసలు మేము చూసింది పవన్ కళ్యాణ్ గారిని చూసి మేము ఓటేసినాం చంద్రబాబు గారికి. అయినా నేను చంద్రబాబు గారి మాటనే, కానీ ఆయన వరకు మా సమస్యలు రీచ్ కాలే. చంద్రబాబు వరకు మా సమస్యలు అనేది రీచ్ కాలే. మధ్య నాయకులే మమ్మల్ని బాధలు పెడుతున్నారు. ఎంత బాధలు అంటే 15 సెంట్లు మధ్యలో స్థలాన్ని ఆక్రమించుకొని చాలా బాధలు పెట్టి హింస పెడుతున్నారు. ఎందుకమ్మా? చంద్రబాబు గారు ఎంత డెవలప్ చేసినారు మా హైదరాబాద్, మన కళ్ళతో చూసిందే కదా. మరి ఎందుకు ఆయనను వద్దనుకుంటాము? అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ అన్ని మాటల వరకే, చేతల్లో ఏం చూపించట్లేదు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఇస్తామని అన్నీ ఇచ్చాము, చేస్తానన్నవి అన్నీ చేసామని అంటున్నారు కదా. ఎన్ని రోజులైందమ్మా వాళ్ళు పాలనలోకి వచ్చి? 6 నెలలు 7 నెలలు అంతే కదమ్మా. అంతలోనే మనం ఇంట్లో వండుకుంటే వంటనే మనం 1 గంట సేపు 2 గంటల సేపు వెయిట్ చేయాలి అప్పుడప్పుడు తినడానికి. ఇది రాష్ట్రం కదమ్మా, ఒకరా ఇద్దరా ఎంతమంది?
నాకు రాజకీయంగా ఏం తెలియదు, నిజం నేను చెప్తాను. నాకు రాజకీయంగా అయితే ఏమీ తెలియదు. ఎంతమందికి హెల్ప్ చేయాలి కదా, 1వ తేదీలో వచ్చేదలిగే వాళ్ళకు పెన్షన్లు ఇవన్నీ అన్నీ చూసుకోవాలి కదా. మరి జరగలేదని ఎట్లా జరుగుతుంది? 5 ఏళ్ళు వాళ్ళు ఏం చేసినారని వాళ్ళు బాధలే పెట్టినారు. మేము ఏందిమ్మా ఇంటి దగ్గరికి వచ్చి మేము ఏమి మాట్లాడకపోయినా కూడా వాళ్ళను మైండ్లో ఉంచుకొని అసలు ఇప్పుడు మాకు వాళ్ళ తరపునే మాకు ప్రొద్దుటూరులో ఇల్లు లేకుండా మాకు చేస్తున్నారు. వైసీపీ వాళ్ళే మాకు అసలు ప్రొద్దుటూరులో వీళ్ళకు ఇల్లు వద్దు అని. కానీ మేమే జెండాలు పట్టుకొని, నేను నిజం చెప్తాను, జెండాలు పట్టుకొని తిరగలే తెలుగుదేశం దిక్కు. అక్కడ పోలే ఇక్కడ పోలే ఎక్కడ పోలే, నేను నా ఇంట్లో నేనే ఉన్నా. జరుగుతూనే ఉన్నాయి, లోపల జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మా సమస్య కూడా లోపల జరుగుతూనే ఉంది. నాయకులు బయటికి రానిలే, మాకు తెలియదు అని అంటారు, లోపలైతే జరుగుతూనే ఉన్నాయి. చల్లగానే ఉంది, ఏమీ లేదు అండి. ఇప్పుడు ఎంతమంది వచ్చినారు కడప నుంచి? ఆయన కడప నుంచా, ఈమె కడప నుంచా, నేను కడపంగా తెలియకుండా ఎంతమంది ఉన్నారు కడప నుంచి. నా తరపున ఇప్పుడు వచ్చేవాళ్ళు మొన్న లాస్ట్ డిసెంబర్లో పవన్ కళ్యాణ్ గారు కడపకు వచ్చినారు. అప్పుడు మేము అక్కడ అర్జీలు ఇవ్వడానికి ఎంతమంది వచ్చినాం మేము. దయచేసి మీడియా అయినా కానీ పవన్ కళ్యాణ్ బాబు గారికి, చంద్రబాబు గారి దగ్గర వరకు ఈ సమస్యలన్నీ రీచ్ పోలే. మధ్యలో నేనైతే చాలాసార్లు వచ్చి నేను అర్జీలు ఇచ్చుకున్నాను. నాది చిన్న విషయం అండి. ఒక పోలీస్ స్టేషన్లో ఒక సిఐ గారే ఆడమనిషిని పట్టుకొని నేను నా భర్త కంప్లైంట్ ఇవ్వడానికి పోతే ఎల్లుండి వినాయక చవితి తెల్లవారితే శుక్రవారం రోజు నన్ను ఎంఆర్ఓ దగ్గర నన్ను హాజరుపరిచినాడు. బలవంతంగా సంతకం పెట్టించినాడు. ఎందుకు? అసలు ఏం జరిగింది? ఎందుకు అంతగా పెట్టియాల్సిన పనేముందిమ్మా? ఎవరు చెప్పినారు ఆ సిఐకి? చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? నాకైతే నిజంగా నేను చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు ఇది ఖచ్చితంగా మీరు రీచ్ చేయండి పవన్ కళ్యాణ్ గారికి. దయచేసి ఆయన వరకు పోవడంలే, దయచేసి ఇది ఒకటి సార్, మీరు కడప జిల్లా వైపు ఒక్కసారి కన్నేసి చూసి మా సమస్యను మీరు తెలుసుకోండి. ఎవరెవరు ఏమి, కనీసం పోలీస్ స్టేషన్ వరకైనా కూడా మీరు తెలుసుకోండి. ప్రొద్దుటూరు 1 టౌన్లో ఆ సిఐ గారు చాలా ఘోరంగా చేస్తున్నాడు. నిన్న కాలేజ్ నాకు ఇప్పుడు వేరే ఆయన లాయరు నాకు ఫోన్ చేసినాడు. చిన్న స్టూడెంట్ పిల్లలు గొడవ చేస్తే అక్కడ గొడవ జరిగింటే ఆడ ఏమి జరగలే, గొడవ జరిగిన దానికి 307 ఏదో కేసు ఫైల్ చేసినాడంట. అమ్మ బెస్ట్ లీడరు పవన్ కళ్యాణ్ జగన్ అంటే ఏం చెప్తారు? ఏందమ్మా బెస్ట్ లీడరు జగన్ పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ గారమ్మా, దాంట్లో తేలేదేముంది? మరి చంద్రబాబు నాయుడు గారికి జగన్ కి తేడా ఏంటంటే ఏం చెప్తారు? మంచి పాలనే. నేను అదే చెప్తాను కదమ్మా, ఇప్పుడే కదా వచ్చిండేది, వాళ్ళకు టైం ఇవ్వాలి కదా. 5 years టైం ఇచ్చి తర్వాత మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు జగన్కు 5 years మనం టైం ఇచ్చినాం, మనకేం కాలే అని మనం చంద్రబాబు నాయుడిని ఎన్నుకున్నాం. ఇప్పుడు ఈయనకు 5 ఏళ్ళు ఇవ్వాలి కదా. ఎప్పుడైతే ఇక్కడ టీడీపీ మంగళగిరి టీడీపీ ఆఫీస్కు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆఫీస్ వరకు ఇంతమంది కంప్లైంట్ ఇప్పుడు దరఖాస్తు ఇచ్చుకోవడానికి దీని ఏమంటారు, అర్జీలు ఇచ్చుకోవడానికి ఎప్పుడైతే తగ్గిపోతారో అప్పుడు బాగా జరిగినట్టు. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు మీ ఆఫీసు దగ్గర మేము వచ్చి పడిగాపులు కాంచుకొని మేము అర్జీలు ఇస్తాము. దయచేసి అది ఏమైంది ఒక్కసారి తెలుసుకోండి. నేనైతే 6 నెలలు 7 నెలలు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారికి 21 వచ్చినాయి అని అంటే నాకు సంతోషమైంది. నా సమస్య తీరినట్టు అనుకున్నాను.